హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మా పొలం దగ్గర ఉన్న విప్ప చెట్టుని చూపిస్తానండి. అంటే మనకి విప్ప పూలు అంటారు కదా! చాలా వరకి ఊళ్ళల్లో ఈ విప్ప చెట్లు తెలిసే ఉంటాయండి. వీటికి అంటే గుత్తులు గుత్తులుగా ఇలా కాయలు కాస్తాయి. కాసిన కాయలన్నీ కూడా అంటే కాయలంటే పువ్వులే కాయలనమాట వీటికి. ఈ పువ్వులు పూసిన తర్వాత ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు రాలవనమాట. వాటంతటికి అవే చెట్టు నుంచి విడిపోయి కింద పడిపోతాయి. ఎక్కువగా ఇవి అడవి ప్రాంతాల్లోనే ఎక్కువుంటాయండి. చెప్పాలంటే అరకు ఇలాంటి గిరిజన ప్రాంతాలుంటాయి గదా! వీటిని గిరిజనులే ఎక్కువ సేకరిస్తారు. నేనైతే మాది గిరిజన ప్రాంతమేనండి. ఇక్కడ ఇప్ప చెట్లు బానే కనిపిస్తాయి. పాత రోజుల్లో అయితే ఇంతకుముందు విప్పసార అవి కాసేవాళ్ళని చెప్పేవాళ్ళు గానీ, ఇప్పుడైతే వాటిని ఎవరు తయారు చేయట్లేదు. అండ్ వీటిని మీకెందుకు చూపిస్తున్నానంటే, వీటి వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయండి. వీటిలో ఉండే మెగ్నీషియం గానీ, కాల్షియం గానీ, ఐరన్ గానీ ఇవన్నీ కూడా మన బోన్ స్ట్రెంగ్త్‌కి అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గానీ, చిన్న పిల్లలు బాలింతలు పాలిచ్చే వాళ్ళుంటారు గదా! పిల్లలకి పాలిచ్చే తల్లులు గానీ, ఇలాంటి వాళ్ళెవ్వరైనా సరే ఈ విప్ప పువ్వుని ఆహారంగా తీసుకోవచ్చు. ప్రతిరోజు 2-3 పువ్వులు తీసుకొని అంటే ఇలా పచ్చిగా కాకుండా ఎండబెడతారనమాట. వీటినన్నిటిని కలెక్ట్ చేసి, వీటన్నిటిని ఒక వారం రోజుల పాటు ఎండబెడితే మొత్తం గూడా బ్రౌన్ కలర్‌లో ఎండిపోతాయి. వీటిని ఒక 3-4 విప్ప పువ్వులు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని, మార్నింగ్ టైంలో వాటిని టీ లాగా తయారు చేసుకొని మనం తాగామనుకోండి, ఒక 1 మంత్ అంటే డే బై డే తాగినా సరే, బాడీ అనేది ఒక ఈ డ్రింక్ అనేది డిటాక్సిఫికేషన్ మన బాడీకి ఎలా ఉపయోగపడతదో అలా ఉపయోగపడుతుంది. అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా రీజనరేట్ అవుతాయన్నమాట. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ విప్ప పువ్వు మీకెక్కడైనా దొరికితే గనక ఖచ్చితంగా మీరు తీసుకొచ్చుకోండి. ఆన్‌లైన్‌లోనైతే చాలా రేటున్నాయి వీటికి. పల్లెటూరులో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నా అంటే ఇవి మనకి అరకు అలాంటి ప్రాంతాల్లోనూ దొరుకుతాయి. భద్రాచలం దగ్గర కూడా దొరికాయండి నాకు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. భద్రాచలంలో గిరిజనులు తయారు చేసిన విప్ప పువ్వు లడ్డూని మన ప్రధానమంత్రి మోదీ గారు రుచి చూసి దీనికున్న ఆరోగ్య ప్రయోజనాలన్నిటిని కూడా ప్రపంచమంతా తెలియజెప్పారనమాట. వీటిని మీరు కూడా ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని వాడండి. మా పొలంలోయే కాకుండా నేనైతే భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పర్ణశాల వెళ్ళాము. చాలా తక్కువ రేటుకే ఇక్కడ గిరిజనులైతే తీసుకొచ్చి అమ్ముతున్నారండి. ఎవరైనా కావాలంటే పర్ణశాల వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. ఇట్లా ఒక డబ్బా వచ్చేసి రూ. 70కి ఇస్తున్నారండి. నేనైతే ఒక 10 డబ్బాలు తీసుకున్నాను. ఉంటాయని చెప్పేసి. అంటే సీజనల్‌గానే దొరుకుతాయి సమ్మర్ వచ్చినప్పుడు. నార్మల్ డేస్‌లో ఉండవనమాట. ఈ ఇప్ప పూలు మీకు ముందే తెలిస్తే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. మీరైతే వీటిని ఎలా వాడతారో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.